పురపాలికలు కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం ప్రత్యేక సమావేశానికి ఫామ్ 2 నోటీసు తప్పనిసరి అని పేర్కొంది. అటు సమావేశానికి కనీసం ఒక్కరోజు ముందుగానే సభ్యులకు నోటీసు అందజేయాలని ఆదేశాలిచ్చింది. ఈ నెల 16న మధ్యాహ్నం 12:30 ప్రత్యేక సమావేశం జరగనుంది. దీంతో ఆ సమావేశానికి ఒకరోజు ముందుగానే సభ్యులను నోటీసులు ఇవ్వాలన్నది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పురపాలికలు కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన అయితే చేసింది. తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం ప్రత్యేక సమావేశానికి ఫామ్ 2 నోటీసు తప్పనిసరి అని పేర్కొంది. అటు సమావేశానికి కనీసం ఒకరోజు ముందుగానే సభ్యులకు నోటీసు అందజేయాలని ఆదేశాలిచ్చింది. ఈ నెల 16న మధ్యాహ్నం 12:30 ప్రత్యేక సమావేశం జరగనుంది. దీంతో ఆ సమావేశానికి ఒకరోజు ముందుగానే సభ్యులను నోటీసులు ఇవ్వాలంది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుపతి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, బలరాం, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం మున్సిపల్ మొదటి సమావేశానికి సంబంధించిన కీలక ఆదేశాలను రాష్ట్ర సంఘం జారీ చేసింది. మున్సిపల్ మేయర్, డిప్యూటీ మేయర్, అదేవిధంగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల విషయంలో మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం ప్రత్యేక సమావేశాన్ని ఫామ్ 2 నోటీస్ ద్వారా ఏర్పాటు చేయాలి. సమావేశానికి సంబంధించిన నియమ నిబంధనలు పాటించాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఇందులో భాగంగా ప్రధానంగా ఒక్కరోజు ముందుగానే ఈ ఎన్నికల సంబంధించిన ఏదైతే సభ్యులు ఎన్నికయ్యారో ఆ సభ్యులకు నోటీసుల ద్వారా ఆ నోటీసులను ముందుగానే అంటే 15వ తేదీ మధ్యాహ్నం 12:30 లోపే పంపించాలని ఒకవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే ఈ సభ్యులందరికీ ఫామ్ 2 ద్వారానే నోటీసులు పంపించాలి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటూ కూడా తెలిపింది. ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా పాస్ చేయాల్సిన అవసరం ఎవరైతే ఆయా మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులు ఉన్నారో ఆ అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం 12 ఆయా మున్సిపాలిటీలు అదేవిధంగా ఆయా కార్పొరేషన్ల పరిధిలోని సభ్యులందరికీ ఈ నోటీసులు అందనున్నాయి. అందిన తర్వాత ఎల్లుండి 16వ తేదీ మధ్యాహ్నం 12:30 జరిగే ప్రత్యేక సమావేశాలకు వీరందరూ సభ్యులు హాజరు కావాలని ఆ నోటీసుల ద్వారా తెలుపుతారు. ఆ సమావేశాలకు హాజరైన తర్వాత ఇందులో ప్రధానంగా సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం అదే కార్పొరేషన్లో అయితే మేయర్, అదేవిధంగా డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుంది. అదేవిధంగా మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన ఆదేశాలను రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ చారి.